హలో గైస్, వీడియో 2కి వెల్కమ్. ఇక్కడ మనము ఎడిట్ మోడ్ గురించి మాట్లాడదాం. అండ్ ఇక్కడైతే నేను చెప్పేశాను ఫస్ట్ వీడియోలో, జనరల్ నొక్కితే మనము డైరెక్ట్గా 3D మోడల్లోకి ఎంటర్ అయిపోతాం. అండ్ నేను ఫస్ట్ వీడియోలో ఈ కర్సర్ గురించి నేను సరిగ్గా చెప్పలేదు. ఈ కర్సర్ అంటే ఈ క్లిక్ చేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి కర్సర్ని పెట్టుకోవచ్చు. అంటే ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా, ఏమైనా మార్చాలనుకున్నా ఈ కర్సర్ నుంచే ఫామ్ అవుతుంది. ఇక్కడ క్యూబ్ యాడ్ చేయాలనుకున్నా ఈ కర్సర్ ఎక్కడ ఉందో అక్కడే యాడ్ అవుతుంది. సో మామూలుగా మనం ఇప్పుడు కర్సర్ని ఈ మిడిల్లోకే రావాలి, అంటే ముందు దాని ప్లేస్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్లోకి అది రావాలి. సో మనం ఇట్లా మూవ్ చేసి అది కరెక్ట్ కూర్చోలేదు, కావాలంటే సైడ్ నుంచి చూడండి, ఇట్లా మధ్యలోకే పెడుతున్నాం కానీ పోవట్లేదు మధ్యలో. సో ఇలాంటి టైమ్స్లో మనం ఏం చేయాలంటే, ఒక్క నిమిషం, Shift+S క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి, అది అలానే ప్రెస్ చేసి పట్టుకోండి. Shift+S అండ్ మీ మౌస్ని ఎలా మూవ్ చేస్తే అలా అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మనము కర్సర్ టు సెలెక్టెడ్ అని ఉంది, సెకండ్ ఆప్షన్, ఈ క్లిక్ చేస్తే మనకి ఒరిజినల్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా అయితే కర్సర్ని యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ కర్సర్ని పెద్ద యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా బిగ్ ప్రాజెక్ట్స్కి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు మనం ఈ కర్సర్స్ని ఇట్లా యూజ్ చేయాలన్నమాట. సో సెకండ్ వన్, ఇప్పుడు మనము ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోదాం. ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోవాలంటే మనము దేనైనా క్లిక్ చేస్తేనే వెళ్ళిపోతాం. సారీ, కర్సర్లోనే ఉన్నాను నేను. Shift+S అండ్ కర్సర్ టు సెలెక్టెడ్. కర్సర్లో అంటే కర్సర్లోనే మూవ్ అవుతుంది. సెలెక్టెడ్ వెళ్ళి ఇప్పుడు మనం క్యూబ్ని సెలెక్ట్ చేసి తర్వాత ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోదాం. అండ్ మోర్ ఆబ్జెక్ట్స్ ఉంటే మనము దేనైనా సెలెక్ట్ చేసుకోకుండా ఎడిట్ మోడ్లో పోగలుగుతామంటే పోలేము. సో క్యూబ్ మీద సెలెక్ట్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయాయి. సో ఆబ్జెక్ట్ మోడ్కి ఎడిట్ మోడ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎడిట్ మోడ్లో స్కేలప్, మూవ్ చేయడం కానీ రొటేట్ చేయడం కానీ ఈ మూడు మాత్రమే చేయగలుగుతాం. బట్ ఎడిట్ మోడ్లో నువ్వు ఒక మోడల్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇంకా స్కల్ప్ట్ మోడ్లో వచ్చేసి నువ్వు మోడల్ని డిఫార్మ్ చేసుకోవచ్చు. ఇట్లా వేరియేషన్స్ ఉన్నాయి ఈ మూడు మోడ్స్లో. సో ఎడిట్ మోడ్లో ప్రస్తుతానికి మనము ఈ యాడ్ క్యూబ్ వరకు మాట్లాడుకుందాం. చెప్పాను కదా, ఇట్లా డ్రాగ్ చేస్తే క్యూబ్ వస్తుందని, అదేం పెద్ద అవసరం లేదనుకోండి. ఇక్కడ నుంచి మనము స్టార్ట్ చేయాలి, ఇక్కడ నుంచి ఎండ్ వరకు. సో ఇక్కడ క్యూబ్ని ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. క్యూబ్ అని కాదు, ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేస్తారో దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి క్యూబ్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం. సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు చూసుకుంటే నేను సైడ్ నుంచి సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎక్కువ ఇవి ఉన్నాయి కదా డాట్స్, చెప్తాను దాని గురించి కూడా. ఇవి డాట్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి అవి మాత్రం సెలెక్ట్ అయ్యాయి, బ్యాక్ సైడ్ సెలెక్ట్ కాలేదు. బికాస్ మనకి ఏ ఫేస్ నుంచి సెలెక్ట్ చేస్తామో ఆ ఫేస్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి దీనిలో మాత్రం. ఇది సెలెక్ట్ చేసుకోవాలంటే చేయొచ్చు. ఒక 3 దారులు ఉన్నాయి. ఫస్ట్ దారి వచ్చేసి షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. లేదు ఒకేసారి మనకి సెలెక్ట్ కావాలి అంటే ఇక్కడ ఎక్స్రే మోడ్ అని ఉంటుంది. ఈ ఎక్స్రే మోడ్ ఆన్ చేసి మనకి బ్యాక్ సైడ్ ఉన్న వర్టెక్స్, ఎడ్జెస్ కూడా, పేజెస్ కూడా కనిపిస్తాయి. దానికి చేయాల్సిన ఏం లేదు, జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్రే మోడ్ ఆఫ్ చేసా. ఇక్కడ వైర్ ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఆ వైర్ ఫ్రేమ్ని క్లిక్ చేస్తే కానీ ఇక్కడ ఫేసెస్ మాత్రం కనపడవు, ఓన్లీ వర్టెక్స్ అండ్ ఎడ్జెస్ మాత్రమే కనిపిస్తాయి. దాన్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సో ఇలా అయితే మనం చేసుకోవచ్చు సెలెక్ట్ చేయడానికి. ఇది కొంచెం రిస్క్ ఎక్కువ ఈ సెలెక్టింగ్లో. మనం జూమ్ చేసి సెలెక్ట్ చేయాలి. బిగ్ ప్రాజెక్ట్స్ చేసేప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత కష్టం ఇది. సో ఎక్స్ట్రూడ్ గురించి మాట్లాడుతాను కాబట్టి ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఇప్పుడు మనము ఎక్స్ట్రూడ్ క్లిక్ చేశాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మనము డ్రాగప్ చేస్తే అది అవుతుంది, ఇట్లా క్యూబ్ మొత్తం డ్రాగ్ అవుతుంది. లేదు మన ఫేస్ మాత్రమే క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఫేస్ని క్లిక్ చేస్తుంటే వర్టెక్స్ మాత్రమే మనకు సెలెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మనం ఎడిట్ మోడ్ పక్కన ఈ వర్టెక్స్ ఇది ఎడ్జ్ అండ్ ఇది ఫేస్.
వర్టిక్స్ ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి వర్టిక్స్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సో మనకి ఎడ్జ్ ఆప్షన్లో ఉంటే ఎడ్జ్ మాత్రమే క్లిక్ అవుతుంది. సరే దీన్ని చూపిస్తాం మనము. ప్రెసెంట్ ఇట్లా ఎక్స్ట్రూడ్ అయింది కదా పైకి. సో లైక్ దట్. లేదు ఫేస్ కావాలంటే మనం ఈ ఫేస్ని ఇట్లా ముందరికి లాగుదాం. సారీ మనకి ఈ ముందర కావాలి బాస్. రేపు ఆడితే ఇట్లా ముందరికి రావాలరా. ఇది ఇట్లా మనము ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఫేస్ లేదు, అందుకే అది బ్యాక్ సైడ్ తీసుకునింది. సో లేదు ఇక్కడే మనం ఎక్స్ట్రూడ్ చేయాలంటే ఇక్కడ ఫేస్ లేదు కాబట్టి మనకి ఎక్స్ట్రూడ్ కావాలి. అండ్ బ్యాక్ సైడ్ ఫేస్ ఉంది కాబట్టి ఎక్స్ట్రూడ్ అయింది. సెకండ్ గురించి మాట్లాడదాం. ఇది ఇన్సెట్ ఫేసెస్ అండి. ఇప్పుడు మనకి ఇది ఫేస్ అంటారు, కనిపించదాన్ని. ఇది ఫేస్. ఇవన్నీ ఈ బాక్సెస్ కనబడిన ఫేసెస్. ఈ లైన్స్ని మనం ఎడ్జెస్ అంటాం. అండ్ ఈ డాట్స్ని మనం వర్టిక్స్ అంటాం. సో ఈ ఫేస్ని మనము ఫేస్ని చేసుకోవచ్చు, ఫేస్ని క్రియేట్ చేయొచ్చు. దీన్ని క్లిక్ చేసి అండ్ ఇక్కడ ఎల్లో లైన్ సర్కిల్ కనిపిస్తుంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని లోపలికి డ్రాగ్ చేస్తే ఇంకో ఫేస్ మనకి ఫామ్ అవుతుంది. సో లైక్ దట్. ఈ కొన్ని ప్రాజెక్ట్స్లో ఇప్పుడు మీకు ఇవెందుకు అసలుకి అవసరమా ఇవన్నీ అనిపించచ్చు. ప్రాజెక్ట్స్కి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఇవన్నీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బెవిల్ టూల్. ఇది వచ్చేసి రెండు విధాలుగా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ మాడిఫైయర్స్లో కూడా మనకి బెవిల్ టూల్ అనేది ఉంటుంది ఇక్కడ. సో రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది, మీకు చెప్తాను. మనం ఎడ్జ్ క్లిక్ చేద్దాం, ఎడ్జ్ మాత్రం సెలెక్ట్ చేద్దాం. దీన్ని మనము డ్రాగ్ చేద్దాం ఇలాగా. కొంచెం స్మూత్ అనేది, అంటే దాని మోడలే షేపే మారిపోయింది లైక్ దట్. అండ్ ఇది వచ్చేసి లూప్ కట్. ఈ లూప్ కట్ అనేది మనము సబ్డివైడ్ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఓకేనా. మనం ఈ క్లిక్ చేసి దగ్గర పోతుంటే లైన్స్ పడుతున్నాయి. అంటే మనకి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ లైన్స్ ఉన్నాయి కదా, అట్లా మనకి ఒక లూప్ కట్ అనేది ఫామ్ చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు ఈ ఒక బాక్స్ని 4 బాక్సులుగా డివైడ్ చేస్తాం ఇలా. దీన్ని సబ్ డివైడ్ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే నార్మల్ సెలెక్షన్లోకి వెళ్ళిపోతున్నా. ప్రెజెంట్ మనము దీన్ని క్లిక్ చేస్తామండి. ఇప్పుడు మనము రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ సబ్ డివైడ్ ఉంటుంది, ఇక్కడ సబ్ డివైడ్ అయింది మధ్యలో. అండ్ దాని తర్వాత మనకి ఎక్కువ సబ్ డివైడ్స్ కావాలి, ఒక లైన్ సరిపోదు, మ్యాక్సిమం ఒక 10 కావాలి. అప్పుడు ఇక్కడ కింద మనకి ఇక్కడ ఫామ్ చేసుకొని ఉంటుంది సబ్ డివైడ్. దాని నెంబర్స్ ఎంత కావాలి, స్మూత్నెస్ కావాలా, ఇట్లా దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఎంటర్ నొక్కుతున్నా, ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని సబ్ డివైడ్స్ అయ్యాయి. సో ఇలా. అండ్ దాని తర్వాత మనం లూప్ కట్ వరకు మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇది నైఫ్ అన్నమాట. అంటే మనకి ఇప్పుడు లైన్స్ కాకోకుండా ఇవన్నీ లైన్స్ ప్రకారంగానే ఉన్నాయి. స్ట్రైట్ లైన్ ఇట్లా హారిజంటల్గా. సో ఇప్పుడు నాకు వి షేప్గా లూప్ కట్ కావాలి. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఇట్లా వి షేప్ కావాలి ఇట్లా. నేనైతే క్లిక్ చేస్తాను, బట్ అది ఇంకా అలానే ఉంది. ఎందుకంటే మనం ఎంటర్ నొక్కితేనే ఆ లూప్ కట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎంటర్ నొక్కేస్తున్నా, ఎంటర్ నొక్కితే ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఇది కొంచెం ఎలా చెప్పాలి, మీకు చేసి చూపిస్తా. ఇప్పుడు మనము ఫేసెస్లో ఉన్నాం, ఫేసెస్లో కాకుండా వర్టిక్స్లో వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను దాని దగ్గరికి పోతుంటే అన్నీ మారుతుంది, చూస్తున్నారా? అంటే దేని దగ్గరికి పోతుంది, ఆ వర్టిక్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి వద్దాం, ఇట్లా మూవ్ చేయొచ్చు అనమాట. అంటే లైక్ దట్. మనము జీ ప్రెస్ చేసి ఎట్లా మూవ్ చేస్తామో మనము దీన్ని క్లిక్ చేసి అలా మూవ్ చేస్తాం ఇట్లా. లైక్ దట్.
మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది దీనిలో గురించి. అండ్ దీని తర్వాత స్పిన్ టూల్ ఉంది. ఇది మీకు కొన్ని ఈజీగా అయిపోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ప్రెజెంట్ మనము అన్ని వర్టిక్స్లో, ఎడ్జ్లో, ఫేసెస్లో కూడా ట్రై చేద్దాం. దీన్ని చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వర్టిక్స్ని మనము రౌండ్గా కావాలి. సో ఇప్పుడు మనకి ఆ వర్టిక్స్ మాత్రమే రౌండ్గా ఫామ్ అవుతుంది అనమాట. ఇట్లా రౌండ్గా వచ్చేసింది చూసారా ఇట్లా. సో లేదు మనకి ఎడ్జ్ మాత్రమే కావాలి అనుకుంటే ఎడ్జ్ని క్లిక్ చేసి ఇట్లా రౌండ్గా తిప్పితే అది స్పిన్ అవుతుంది. లేదు ఫేసే కావాలంటే ఫేస్ కూడా చేద్దాం ఇట్లా. సో ఇలా అయితే మనము చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది అండ్ ఇది ఈ 3 మనకి ఒకే విధంగానే 4 ఒకే విధంగానే మనకి అనిపిస్తాయి. దేని యూజ్ చేసుకున్నా ఒకేలానే ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఇది ఇందాక మనము అది చూసాం కదా, ఇది పాలిగాన్ బిల్డ్లో ఎట్లయితే మూవ్ చేస్తామో కొంచెం ఆ విధంగానే ఉంటుంది ఇట్లా. అండ్ దాని తర్వాత వచ్చేసి దీన్ని మూవ్ చేస్తే మనకి దీనికి ఉన్న ఈ లూప్ కట్ అనేది పైకి కిందికి ఇట్లా డ్రాగ్ అవుతుంది అనమాట. లూప్ కట్ అనేది ప్లేస్ టు ప్లేస్కి చేంజ్ అవుతుంది. అంటే ఇది చాలా గ్యాప్ ఉంది కదా, ఆ వారం నుంచి ఈ వారికి మనం లూప్ కట్ అనేది చాలా క్రాస్గా డివైడ్ చేస్తాం. ఇక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి క్రాస్గా ఉంది కాబట్టి క్రాస్గా వెళ్తుంది అది. దాని తర్వాత ఇది కొన్ని చాలా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేద్దాం. మీకు అర్థమవుతుందా? పెద్దదవుతుంది, స్కేల్ అప్ అవుతుంది. స్కేల్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, కానీ మనం దాని కిందకే వేసుకోవచ్చు. అండ్ ఇది కొంచెం ఎట్లా అంటే రొటేట్గా ఎట్లా అవుతుందో అట్లా రొటేట్ అవుతుంది. డ్రాగ్ చేస్తే చాలా మీకు అర్థమవుతుంది. పెద్ద యూజ్ ఉండవు దీంట్లో, కానీ నేను చూపిస్తున్నా ఇట్లా. అండ్ ఈ లాస్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఎక్కడంటే వర్టెక్స్ సెల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడికి వద్దాం. కొన్ని ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ వస్తే మనం ఏం చేయలేం. సో ఈ వర్టెక్స్ని క్లిక్ చేసి లోపల ఉన్న గ్యాప్ని మనం చూడాలి. అంటే ఈ బాక్స్లో గ్యాప్ ఉంటుంది కదా లోపల, ఆ ప్లేస్ని మనం చూడాలి ఓపెన్ చేసి. అప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం. ఇట్లా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఎర్రర్ పడింది. ఈ ఎర్రర్ పడిందాన్ని మనం మూవ్ చేయలేం. ఓకే, దీన్ని నేను క్లిక్ చేయొచ్చు అండ్ దీన్ని చూద్దాం. ఇట్లా అంటే లోపల ఉన్నది ఏమైనా కనపరిచేటట్టుగా యూజ్ చేసుకోవచ్చు. అలా మనం ఈ ఎడిట్ మోడ్ అనేది వాడతాం అన్నమాట. సో ఇప్పుడైతే మనం ఎడిట్ మోడ్ గురించి పూర్తిగా మాట్లాడాం. దాని తర్వాత కొన్ని కలర్ గ్రేడింగ్స్ కానీ షైన్ అవ్వడం కానీ ఇవన్నీ దీనిలో గురించి మాట్లాడదాం. దాని తర్వాత వీడియోస్లో ఈ ప్లే బటన్ని అంటే మనం ఎట్లయితే యానిమేషన్ చేయాలో దాని గురించి అయితే మాట్లాడదాం. దీని అన్ని మళ్ళీ రెండర్ అవుతుంది కదా, అంటే ఒక ప్రాజెక్ట్ చేశారు మీరు యానిమేషన్ని, దాన్ని మనం డౌన్లోడ్ చేయాలి. ఆ డౌన్లోడ్ చేసేది ఎలాగ కూడా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోస్లో. సో ఇప్పటికీ ఈ ఎడిట్ మోడ్లో చెప్పింది ఈ మాత్రమే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ నెంబర్ అయితే మీకు ఇచ్చాను, దానికి మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కటి అయితే కవర్ చేస్తాను. అండ్ మీకు షార్ట్కట్స్ కీప్యాడ్లో షార్ట్కట్స్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. ఒక ఎక్సెల్ క్రియేట్ చేసి పీడిఎఫ్ క్రియేట్ చేసి నేనే మీకు సొంతంగా క్రియేట్ చేసి పెడతాను.